వృషభ రాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అలానే కాకుండా ఈ సమస్య రాబోతుంది. ఈ సమస్య వల్ల మీరు చాలా సఫర్ అయిపోతారు అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, వృషభ రాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్‌గా వృషభ రాశి పరంగా చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి, ఈ వృషభ రాశి వాళ్లకు కొన్ని అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. ఇప్పుడు ఉండే అంటే వెదర్ వల్ల కావచ్చు, లేదంటే కనుక ముందుగానే మీకు ఈ సమస్యలు ఉండవచ్చు. మధ్యలో తగ్గి మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు తీరాలంటే మీరు ఏంటంటే కనుకనండి, ఖచ్చితంగా కొన్ని టెన్షన్స్ని ఏంటంటే కనుక పక్కన పెట్టుకోవాలి. అలాంటప్పుడే ఈ సమస్యలు అంటే మీకు రాకుండా ఉండవచ్చు. అలాగే కాకుండా సమయానికి ఆహారం తీసుకోవటం, సరిగ్గా నిద్రపోవటం, కొంచెం ఆలోచనను తగ్గించుకోవటం, అంటే కొంచెం ఏంటంటే కనుక టెన్షన్గా ఉంటూ ఉంటారు కదా, ఆ టెన్షన్ని కొంచెం దూరం చేసుకుంటే మీకు ఈ సమస్యల నుంచి ఏంటంటే కనుక ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుక వృషభ రాశి వారికండి కొంచెం ఏంటంటే కనుక ఆర్థికంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, కలిసి రావట్లేదన్నమాట కాలం. అంటే కొంతకాలంగా ఏంటంటే డబ్బు కోసం మీరు అంటే చేసిందంతా కూడా వస్తుంది, బాగానే సంపాదించుకుంటున్నారు, బాగానే ఉంటుంది, కానీ వెనకేసుకోవట్లేదు, ఏది కూడా చేయట్లేదు. అంటే అలానే కాకుండా వృషభ రాశిలో ఉండేవాళ్ళు కొంతమంది అండి పిల్లలని తీసుకొని, అంటే వృషభ రాశిలో ఉండేవాళ్ళు కొంతమంది పిల్లలకు అంటే వివాహం జరగక కూడా కొంతమంది ఇబ్బంది పడిపోతున్నారు. అలానే ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించి ఇది అయిపోతున్నారు కదా, అలాంటి వాళ్లకు అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పిల్లల పరంగా బాగానే ఉంటుందండి. ఎవరికైతే వృషభ రాశిలో ఉండే పిల్లలకు వివాహం కాలేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజుల్లో వాళ్లకు సంబంధించిన మంచి శుభవార్త అయితే రాబోతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వృషభ రాశిలో ఎవరికైతే వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో, ఎవరి పిల్లలకైతే అంటే సంతానం ఉంటుంది కదా వృషభ రాశి సంతానం, అలాంటి వాళ్లకు కూడా వివాహానికి సంబంధించిన అంటే శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా కొన్ని రకాల కష్టాలు కూడా ఏంటంటే కనుక వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ కష్టాలను కూడా మీరు తొలగించుకోగలుగుతారు, ఆ కష్టాల నుంచి గట్టెక్కగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే ధన సమస్యను కూడా పూర్తిగా తొలగించుకునే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, మీరు అంటే మీకు కష్టాలు అధికంగానే ఉంటాయి, ఈ విషయం తెలిసిందే. అలానే కాకుండా కొన్ని బాధలు, కొన్ని బంధాలు, కొన్ని బంధుత్వాలు, అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని బాధ్యతలు కూడా మీపై ఉన్నాయి. బంధాలు ఏంటంటే కనుకనండి, అవసరానికి మాత్రం వచ్చే బంధాలు కొన్ని మీకైతే వృషభ రాశిలో అధికంగా ఉంటూ ఉంటాయి. బంధువర్గం ఉంటుంది, కానీ ఒక్కరి హెల్పింగ్ కూడా ఉండదు, ఒక్కరు కూడా ఏంటంటే కనుక వచ్చి సహాయం చేసే వాళ్ళే ఉండరనమాట. అందరూ కూడా ఎంతసేపు మీరు చెడిపోతారా, ఎంతసేపు మీరు పాడైపోతారా, ఎప్పుడు మీ యొక్క అంటే మిమ్మల్ని ఎప్పుడు అంటే కించపరచాలా, ఎప్పుడు మీ పేరుని తీసుకొని వాడుకొని మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా హేళన చేసేసి నలుగురిలో మిమ్మల్ని అణగదొక్కాలా అన్నట్టుగా చూస్తూ ఉంటారు కొంతమంది బంధువులు. ఇది వృషభ రాశి వాళ్లకు చాలా బాగా తెలుసుంటుంది. బంధువుల వల్ల వృషభ రాశి వాళ్ళు చాలా మోసపోయారని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే అందరు ఇలానే ఉన్నారని కాదండి, కొంతమందికి ఇలా జరిగింది, జరగబోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బంధువులతో, బంధువర్గాలతో చూసి అంటే ఉండండి, చాలా మంచిది. వాళ్ళతో ఏ విషయాలను పంచుకోకండి, ఎవరితో ఏది చెప్పుకోకండి. ఎంతటి దగ్గర వారైనా సరేనండి, మీ ఇంట్లో ఈరోజు అంటే సిచ్యువేషన్ బాగాలేకపోయినా బాగానే ఉంది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ప్రవర్తించండి. అలా చేస్తే మీకు మంచిది. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంచెం ధన సమస్య ఇబ్బంది పెడుతుంది, కాకపోతే అది తీరే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. వీరికి బీపీ పరంగా కావచ్చు, హై బీపీ అంటే అలానే లో బీపీ అనేది ఉండదు, ఎక్కువగా హై బీపీ అనేది ఉంటుంది వృషభ రాశి వారికి. అలానే కాకుండా ఏంటంటే ఇలా మనకేంటంటే కనుక కొంచెం ఆహారం సమయానికి తీసుకోక వీళ్ళు ఏంటంటే బాగా కాళ్ళు చేతులు లాగి కొంచెం వీక్ అయిపోవటం, అంటే చాలా శ్రమ పడటం, చాలా కష్టపడిపోవటం, కష్టపడితేనే ధనం వీరి దగ్గరికి రావడం, ఇలాంటివి ఏంటంటే కనుక ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఈ 3 రోజులు కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 19వ తేదీన మీకు చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, ఆ రోజంతా కూడా మీరు ఏంటంటే కనుక ఒక మధ్య రకంగా ఉంటారనమాట. ఎలా అంటే కనుక ఇక్కడ ఉత్సాహంగా ఉండరు, అలా అని ఏంటంటే కనుక డల్లుగా ఉండరు. ఏదో ఇంకా చెయ్యాలి మాకు తప్పదుగా అన్నట్టుగా పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే కనుక ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని మీకు 20, 21 తేదీల్లో కొంచెం అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కీళ్ళ నొప్పులు కానీ, లేదంటే కనుక ఎక్కువగా బీపీ పెరగటం కానీ, కొంచెం ఏంటంటే శరీరం సహకరించకపోవటం, బాగా బాడీ పెయిన్స్ రావటం, మెడనరాలు బాగా అంటే ఇలా లాగటం, ఇది 99% జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే వృషభ రాశి వాళ్లకు సంబంధించి గ్రహస్థితుల మార్పుల వల్ల అంటే మార్పుల చేర్పుల వల్ల గ్రహాలు నీచ స్థాయిలో కొంచెం ఇలా మీకు అంటే నీచ స్థాయిలో ఉన్నాయి, నీచ స్థాయి ప్రభావం వల్ల ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ జరుగుతుందా అంటే కనుక కొంతమందికి అయితే జరిగే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు అండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా గ్రహస్థితి అనేది మారుతుంది. ప్రతిరోజు కూడా ఏంటంటే జాతకంలో మార్పులు ఉంటాయి. ప్రతిరోజు కూడా మార్పులు
మార్పులు చేర్పులు అంటే జరుగుతూనే ఉంటాయన్నమాట. కొందరికి బాగా కలిసి వస్తే కొంతమందికి కలిసి రాదు. మనమే గమనించుకుంటాం, అరే మా రాశి వీళ్ళ రాశి ఒకటే కదా, వీళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అని ఒక్కొక్కసారి మనమే ఇలా ఏంటంటేనండి కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు, అలానే కాకుండా మార్పుల చేర్పుల వల్ల కొన్ని నష్ట లాభాలు కలుగుతాయి, కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి, అవి తగ్గుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టు కూడా మనం పరిహారం చేయాలి, వాటికి తగ్గట్టుగా మనము ఉంటే సరిపోతుంది అనమాట. ఇక 19వ తారీఖున అయితే బాగానే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం మధ్య రకంగా ఉంటారు, ఇబ్బంది అయితే ఉండదు. పిల్లల పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. కొంచెం ఏంటంటే కనుక పని పెరుగుతుంది, పని వల్ల ఏంటంటే ఒత్తిడి కూడా ఇక్కడ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా అంటే పనులు చేస్తూ ఉంటారో, అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగాలు ఇలా చేస్తూ ఉంటారు కదా, వారికి ఏంటంటే ప్రెషర్ పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. విద్యార్థులకు అంతగా అనుకూలించదండి, ఒక 70% మాత్రమే విద్యార్థులకు అనుకూలిస్తుంది. మిగతా అదంతా కూడా ఇంకా బాగానే ఉంటుంది, పెద్దగా ఏం టెన్షన్ అయితే ఉండదు. అంతంత మాత్రం ఉండే అవకాశం అయితే 19వ తేదీన ఉందన్నమాట. కొంచెం ఏంటంటే కనుక దిగులుగా ఉంటారండి, ఆలోచన అనమాట. అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, కష్టాల నుంచి ఎలా బయటపడాలి అన్నట్టుగా ఏంటంటే ఆలోచన డీప్గా వెళ్ళిపోతూ ఉంటారని చెప్పొచ్చు. ఆ ఆలోచన పక్కన పెడితే బాగుంటుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం. ఇదేంటంటే కనుక మంచి కొరకే అనమాట. ఆలోచించటము, అలానే కాకుండా మైండ్ని ఖరాబు చేసుకోవటం, దానివల్ల అనారోగ్య సమస్యలు తెచ్చుకోవటం, మళ్ళీ దాని ద్వారా మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఇదంతా కూడా ఏంటంటే మనం వేస్ట్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే కొంచెం ఆలోచన పక్కన పెట్టండి, సమయానికి ఆహారం తీసుకోండి, కొంచెం టెన్షన్ పడకండి. మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఏంటంటే కనుక వైద్యులని మీరు ఏంటంటే కనుక ఇలా వైద్యుల దగ్గరికి వెళ్ళటం, వైద్య పరీక్షలు చేయించుకోవడం చేయండి, చాలా మంచిదన్నమాట. వృషభ రాశి వారికి అయితే 19వ తేదీన ఇలా ఉండబోతుంది. ఇక 20వ తేదీన వచ్చేసరికి ఏంటంటే కనుకనండి ఎక్కువగా ఏంటంటే మీకు ఇబ్బంది కలిగే సమస్య ఏంటంటే కనుకనండి కొంచెం అనారోగ్యం వస్తుందని చెప్పాం కదా, ఇలా అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా పనులు చేస్తారండి, పనులు చేసుకోగలుగుతారు, బాగానే ఉండగలుగుతారు. కానీ కొంచెం ఏంటంటే కనుక శరీరం సహకరించదు. శరీరం సహకరించక ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక 20వ తారీఖున మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా రావచ్చు. దూర ప్రయాణాల వల్ల ఏంటంటే కొంచెం లాభం కూడా కలిగే అవకాశం అయితే కలుగుతుంది. దూర ప్రయాణాల అంటే ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త పరిచయాల వల్లనే ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు, అంటే శుభవార్తలను వినగలుగుతారు ఒక రకంగా చెప్పొచ్చు. ఎవరికైతే వివాహం జరగటం లేదని మనం ముందే చెప్పుకున్నాం కదా ఈ వృషభ రాశిలో ఉండే వాళ్లకు, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వివాహానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే ఇక్కడ 20వ తేదీన కనిపిస్తుంది. ఇది 21వ తేదీన కూడా కొంతమందికి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ వార్త అయితే వినగలుగుతారు. ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా అండి కొంచెం ఏంటంటే కనుక తెలియకుండా కొంచెం అంటే డల్ అయిపోతారు, అయోమయ పరిస్థితుల్లో పడిపోతారు, ఏంటి బాధ అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక ఇంకా చెయ్యాలి కదా తప్పదు అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు పనులు. అందరికీ కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ శరీరం అనేది సహకరించదు, కొంచెం ఇబ్బందికి గురవుతారు. ధనం బాగానే మీ దగ్గరికి చేరుతుంది, డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోతుంది. మీకు ఏంటంటే కనుక భగవంతుని ఎక్కువగా మీరు నమ్మరు, అలానే కాకుండా ఏంటంటే భగవంతుని ఎక్కువగా మీరు అంటే ఇది చెయ్యరు. కాకపోతే ఆ భగవంతుడు మీకు కష్టాలు ఇచ్చినప్పుడు కూడా ధనం మాత్రం ఖచ్చితంగా ఇస్తాడండి, ఇది మాత్రం పక్కా అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్య అయితే తీరిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. భార్యాభర్తల పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, విద్యార్థుల పరంగా, రాజకీయ నాయకుల పరంగా, సినీ ప్రముఖుల పరంగా, అలానే కాకుండా ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ వాళ్లకు అంతగా అనుకూలించదు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ అంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే కనుక కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. 19 నుంచి మనం పోల్చుకుంటే 20వ తేదీన కొంచెం పని తగ్గే అవకాశం ఉంటుంది, ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు, బాగా రాణించగలుగుతారు. కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి 21వ తేదీన ఏంటంటే కనుక వృషభ రాశి వారికి అండి కొంచెం ఏంటంటే కనుక పిల్లల పరంగా కొంచెం ఇబ్బంది పడిపోతారు. ఇబ్బంది అంటే కనుక మాకు నిన్నమన్న అనారోగ్య సమస్య వచ్చింది, ఇప్పటికి కూడా ఇంకా తగ్గలేదు, అప్పుడే మళ్ళీ పిల్లలకి ఇలా జరుగుతుంది ఏంటి అన్నట్టుగా ఏంటంటే కొంచెం ఇక్కడ బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్లల కంటే కనుక పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది వచ్చినా తగ్గుతుంది. దానివల్ల మీరు ఏంటంటే కనుక ఎక్కువగా టెన్షన్ పడిపోయి చాలా వరకు కూడా ఇదైపోకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, సమస్య వస్తుందంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కనుక 1 కిలో బియ్యం కానీ లేదంటే ఒక 21 రూపాయలు కానీ బ్రాహ్మణులకు కానీ లేదంటే పేదవారికి కానీ దానం చేస్తే ఖచ్చితంగా అండి మీ సమస్య తొలగిపోతుంది. కావాలంటే మీరు చెయ్యండి. మీ జాతక పరంగా కావచ్చు, మీ గ్రహస్థితిలో మార్పుల వల్ల కావచ్చు, మీకు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే హఠాత్తుగా వచ్చి పడుతూ ఉంటాయి కదా, వాటి వల్ల మీరు సఫర్ అయిపోతూ ఉంటారు కదా, వాటికి పరిష్కారం లభించడానికి
మీకు పనికొచ్చే పరిహారం ఏదైనా ఉందా అంటే కనుక ఈ 2 కిలోంబావు బియ్యం కానీ 21 రూపాయలు కానీ దానం చేయటం. దానం చేసేటప్పుడు ఎదుటి వాళ్లకు తెలియకూడదు, అంటే తెలియకుండా దానం చేస్తే చాలా మంచిదని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీ గ్రహస్థితికి అంటే తగ్గట్టుగా ఇలా చేసేసుకోండి, సరిపోతుంది. మీకు 21వ తేదీన కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఉండదు. పిల్లలకి ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇంకా అవన్నీ కూడా బాగానే చక్కబడిపోతాయి. విద్యార్థులకు అందరూ కూడా ఇక్కడ బాగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా హుషారుగా ఉంటారు, బాగా ఫాస్ట్గా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించండి. 21వ తేదీన చాలా చక్కగా ఉండబోతుంది. కొంచెం అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏంటంటే కనుకనండి పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక మీ పరంగా బాగానే ఉంటుంది, కానీ మీ పిల్లల పరంగా కావచ్చు మీకు ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. మిగతాదంతా కూడా బాగానే మీకు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి ముందే.